పొదుపు సంఘాల మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాల పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే మహిళా శక్తిని చాటి చెప్పేలా ఈ నెల 12న సికింద్రాబాద్లో పేరెంట్ గ్రౌండ్స్లో 1,00,000 మంది పొదుపు సంఘాలతో భారీ ర్యాలీ అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సో దీంతో ఏడాదికి లక్షలో ఉన్న సంపాదన కోట్లకు పెరుగుతుందని నేనైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి సౌర ఫలకల ప్రాజెక్ట్ని అయితే సంఘాలకు ఇవ్వాలని చెప్పేసి అధికారులు అయితే భావించారనమాట. సో ఈ విధంగా తెలంగాణలో ఉన్న ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరినీ కూడా వ్యాపారాల రంగంలోకి అంచే దించి వారికి డబ్బులు సంపాదించుకునే విధంగా అయితే చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే తొలుత ఉపాధి నిమిత్తం 5,000 బ్యాంకు రుణంతో కుట్టు మిషన్ కొన్నానని ఒకరు అయితే తెలియజేశారు. ఆ తర్వాత వివిధ వ్యాపారాలు చేసి ప్రస్తుతం నెలకు 2.5 లక్షల వరకు సంపాదిస్తానని ఆమె అయితే చెప్పిందనమాట. సో మొత్తంగా ఈ విధంగా చూసుకుంటే బ్యాంకుల నుంచి కొద్దిగా రుణం ఇప్పించి వ్యాపారాలు పెట్టించి వారిని కోటీశ్వరులను అయితే చేస్తామని నేనైతే ఈ విధంగా తెలియజేశారు. తొందరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.